వెంకటేశాయ. ఎవరైతే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్లో టికెట్లు లేకుండా తిరుమల వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు 3 చోట్ల స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్, ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు. ఇవి ఫ్రీ దర్శన్ టోకెన్స్ అన్నమాట. ఈ టోకెన్స్ అనేవి తిరుపతిలో 3 చోట్ల ఇస్తున్నారు. అవి ఎక్కడెక్కడ అంటే రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉన్న విష్ణు నివాసంలో, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో, అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. ఇంతకు ముందు ఈ టోకెన్స్ అనేవి తెల్లవారుజామున 2 గంటలకు ఇచ్చేవారు. ఇప్పుడైతే టైమింగ్స్ అనేవి చేంజ్ అయ్యింది. ముందు రోజు రాత్రి 9 గంటలకైతే ఇస్తున్నారు. రేపటికి ఈ రోజు రాత్రి 9 గంటలకి ఇస్తున్నారు. సాయంత్రం 6-7 గంటల నుండి భక్తులైతే లైన్లో ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పేసి వేచి చూస్తున్నారు. 8 గంటలకి అయితే లైన్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయంగానే అందరూ లైన్లో వరాసగా వెళ్ళి కౌంటర్ దగ్గర చేరుకుంటారు. అక్కడ మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి టైం స్లాట్ అయితే ఇస్తారు. మన వంతు వచ్చే వరకు లైన్లో ఓపిక్గా ఉండాలి. ఎటువంటి తోపులాట కానీ కంగారు పడటం లాంటివి అయితే అస్సలే చేయకూడదు. ఈ లైన్లో ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డ్ జెరాక్స్ పట్టుకొని అందరూ లైన్లోనే ఉండాలి. ఎందుకంటే మనకి ఫోటో తీస్తారు. ఫోటో తీసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మన టికెట్ అనేది ఇస్తారు. ఎవరైతే 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి టికెట్ అవసరము లేదు. తిరుపతిలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 2 గంటలకు ఇవ్వాల్సింది ముందు రోజు రాత్రి 9 గంటలకైతే ఇస్తున్నారు. మనం లైన్లో వెళ్ళినప్పుడు ఓపిక్గా ఉండాలి, తొందరపాటు ఉండకూడదు. ఎందుకంటే 9 గంటలకి మొదలవుతుంది అంటే మనం ముందుగా వెళ్తే అందరికీ టోకెన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంగారు పడవద్దు. అండ్ ఎవరైతే అలిపిరి మెట్టు మార్గం ద్వారా తిరుమల చేరుకుందాము అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడే ఈ 3 చోట్ల విష్ణు నివాసంలో కానీ, శ్రీనివాసంలోనూ కానీ, భూదేవి కాంప్లెక్స్లో కానీ ఈ 3 చోట్ల ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరి మెట్టు మార్గంలో వెళ్ళొచ్చు. అలిపిరి మెట్టు మార్గంలో ప్రత్యేకంగా టోకెన్స్ అనేవి ఇవ్వట్లేదు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకునే అలిపిరి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలి. ఇక ఏవైనా ప్రత్యేక దినాలు, సెలవులు, శనివారం, ఆదివారం ఇటువంటి రోజులకు గాను ముందు రోజు జనం ఎక్కువ మంది ఉంటారు. సో 9 గంటలకు టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అంటే సుమారు 6-7 గంటల నుంచి లైన్ ఉంటుంది. ఎందుకంటే సెలవులప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. ముందు చేరుకోవడం చాలా మంచిది. అండ్ ఈ లైన్లో వెళ్ళేటప్పుడు ఈ గ్రిల్స్ ఏదైతే ఉంటుందో ఈ గ్రిల్స్ సైడ్న హుక్స్ ఉంటాయి. అది చాలా మందికి తగిలే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఓపిక్గా నెమ్మదిగా వెళ్ళాలి. మనం ఒకసారి కౌంటర్ చేరుకోగానే అక్కడ నంబర్ ఆఫ్ కౌంటర్స్ అయితే ఉంటుంది. అక్కడ సుమారు ఒక 7 నుంచి 10 కౌంటర్లు అయితే వర్క్ అవుతుంటుంది. అక్కడ మనం లైన్లో ఉండి మనం అంత వచ్చే వరకు ఆగి మన ఆధార్ కార్డ్ చూపించి మనకు ఫోటో తీసిన తర్వాత మనకైతే ఎస్ఎస్డి టోకెన్ డేట్ అండ్ టైం స్లాట్ వేసి ఇస్తారు. అక్కడ భక్తులు గమనించాల్సింది ఏంటంటే మన మొబైల్ ఫోన్లో ఆధార్ కార్డ్ చూపిస్తాము అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళకి హార్డ్ కాపీ ఆధార్ కార్డు కానీ లేదా ఆధార్ కార్డ్ జెరాక్స్ కానీ ఈ 2 మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్లో ఆధార్ చూపించే టికెట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఇక్కడ కేవలం ఆధార్ కార్డు మాత్రమే చూస్తున్నారు. సో టోకెన్ అయిపోయిన తర్వాత ఆ టోకెన్ తీసుకొని మనం తిరుమల వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.